ఢిల్లీ దాకా పోయినాం. రేవంత్ రెడ్డి గారు ఆయన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు మీ కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో. మీ జాతీయ పార్టీ అక్కడ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో మీరు ఒక అమృత్ అనే ఒక పథకం తెచ్చిండ్రు. దానివల్ల పట్టణాల్లో మంచినీళ్ళు ఇవ్వాలని పథకం. ఆ పథకంలో ఏ అర్హత లేకపోయినా, సాంకేతిక అర్హత కానీ ఆర్థిక అర్హత కానీ లేకపోయినా రేవంత్ రెడ్డి తన బావమరిదికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు అని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి మేము కంప్లైంట్ చేసి వస్తే ఈరోజు వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టే ఉన్నది తప్ప ఇప్పటి వరకు స్పందన లేదు. అట్లాగే ఒక ఇదే కాదు, అట్లాగే ఎంత ఘోరం అంటే అక్కడనేమో రేవంత్ రెడ్డి గారు బావమరిదికి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వాళ్ళు వర్కులు ఇస్తారు. ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి 1300 కోట్ల వరకు మహేశ్వరం నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో అక్కడ కొత్త రోడ్ వేస్తారట, 350 ఫీట్ల రోడ్. ఆ వరకు బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి గారు ఇస్తారు. ఇంతకంటే మంచి దోస్తాను ఎక్కడైనా ఉంటుందా? అక్కడనేమో రేవంత్ రెడ్డి బావమరిదిని కాపాడతారు, ఇక్కడనేమో బీజేపీ ఎంపీకి ఎర్ర తివాచి పరిచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ ఎంపీలకు కాంట్రాక్టులు. దీని అర్థమైంది. మరి అర్థం చేసుకోవాలి మనం కూడా. సివిల్ సప్లైస్లో బియ్యం కొనుగోలులో కుంభకోణం జరిగింది అని ఆధారాలతో సహా ఈడీకి కంప్లైంట్ చేస్తే అక్కడికి ఎవరు రారు. ఏ ఈడీ మాట్లాడది, కేంద్ర ప్రభుత్వం మాట్లాడది, ఒక బీజేపీ ఎంపీ మాట్లాడాడు, ఒక బీజేపీ ఎమ్మెల్యే అంతకంటే మాట్లాడాడు. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ కంచెకచ్చిబౌలి భూములు మీరు చూసి ఉండొచ్చు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. అందులో రేవంత్ రెడ్డి గారు దుర్మార్గంగా 100 ఎకరాల అడవిని నరికేస్తుంటే ఇక్కడ ఉన్నోళ్ళు పట్టించుకోలే, ఇక్కడ ఉన్నోళ్ళే చేసినది. ఇక్కడున్న ప్రభుత్వమే అర్ధరాత్రి పోయి బుల్డోజర్లు పెట్టి మొత్తం జంగల్ కొట్టేస్తుంటే సుప్రీంకోర్టు చూసింది. ఇక్కడ ఉన్నోళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఉల్కలేదు, పలకలేదు, ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు. సుప్రీంకోర్టు చూసి సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి ఆ కమిటీ తీర్పు చెప్పింది. ఏమని? ఇందులో 10,000 కోట్ల కుంభకోణం జరిగింది, దీన్ని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా పరిశోధించాలి అని రిపోర్ట్ ఇచ్చింది. కానీ రిపోర్ట్ ఇచ్చి 6 నెలలే. కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? చేయదు. ఎందుకు? బడే బాయ్ చోటే బాయ్, బడే మియాతో సుబానలా, చోటే మియా మాషాల్లా ఏదో అంటారు కదా, ఒక అట్లున్నది కథ ఈరోజు. అంటే పైనున్న ఆయనేమో ఆయన కథ ఆయనది, కిందున్న ఆయన కథ కిందున్న ఆయనది. ఇక ఎట్లుంటాయంటే ఇద్దరికి చాలా పోలికలు కూడా ఉన్నాయి. బడా మోడీ చోటా మోడీకి చాలా పోలికలు ఉన్నాయి. పైన బడా మోడీ, ఇక్కడ చోటా మోడీ. పైనున్న ఆయన అంటాడు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎవరు? మోడీ గారు. సంవత్సరానికి 2 కోట్లు. ఇక్కడున్న ఆయన ఏం చెప్పిండు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇక పెద్దోడు పెద్దగా చెప్పాలి, చిన్నోడు చిన్నగా చెప్పాలి. కాబట్టి ఆయన 2 కోట్లు అంటే ఈయన 2 లక్షలు అన్నాడు. ఆయన ఇయ్యలే, ఈయన ఇయ్యలే. ఇప్పుడు మొత్తం ఎవరైనా గట్టిగా మాట్లాడితే మొత్తం ఎక్కడికక్కడ పొలగాన్న లోపలేసుడు, వాళ్ళను నువ్వు మాట్లాడతావా నా మీద అని చెప్పి కేసులు పెట్టుడు, పోలీసు వాళ్ళని ఇంటికి పంపించుడు, బెదిరించుడు, ఇది తప్ప ఇంకోటి శాతం లేదు. అట్లాగే పైనున్న ఆయన ఏం చెప్పిండు? పెద్ద మనిషి 15 లక్షలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మర్చిపోయారు మీరు కూడా. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయింది కాబట్టి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఈయన 15,000 ఇస్తా అన్నాడు రైతులకు. ఆయన 15 లక్షలు అంటే ఈయన మరి నేను కూడా లక్షలలో మాట్లాడితే బాగుండదని ఎకరానికి 15,000 ఇస్తాను ఈయన కూడా అన్నాడు. అవి రావు, ఇవి రావు. 15 లక్షలు రాదు, 15,000 కూడా రాదు. అట్లా చూసుకుంటూ పోతే బడా మోడీకి చోటా మోడీకి చాలా చాలా ఉన్నాయి. ఇద్దరు కూడా విమర్శ చేస్తే ఊకోరు. ఆయన ఈడీ పంపుతాడు, ఈయన ఏసీబీ పంపుతాడు. ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడినావు అనుకో, ఫార్ములా ఈ అని ఒక కేసు పెట్టిండు నా మీద. అరే నేను ఖుల్లా చెప్తున్నారా భయ్, హైదరాబాద్ కోసం ఒక మంచి పని చేసిన దానికోసమే తాపత్రయపడ్డా తప్ప అందులో అవినీతి లేదు, మన్ను లేదని చెప్తే ఇన్ లేదు, కేసు పెట్టిరు. ఇక నేను ఓపెన్గా చెప్పిన, రేవంత్ రెడ్డి సాబ్ నీకు బాగా కోపం ఉన్నది నా మీద, ఒక పని చేయి, నేను ఈ కెమెరాలన్నిటి ముంగట కూర్చుంటా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి ఆ లైట్ ఇట్లా ఒక్కటి కాదు ఇట్లా చెప్తే ఒకరినొకరు కాపాడుకుంటారు. ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే పాడుకుంటారు, ఈయన అక్కడ బామ్మర్దికి వర్కిస్తే ఆయన ఇక్కడ బీజేపీ ఎంపీకి వర్కిస్తాడు. మొత్తానికి ఇద్దరు అలై బలై చేసుకొని ఆటలు అరటిపండు మాత్రం రాహుల్ గాంధీ ఎప్పుడో దెబ్బ పడుతుంది. ఇవాళ నేను చెప్తున్నా, యాది పెట్టుకోరు, ఎప్పుడో దెబ్బ పడుతుంది రాహుల్ గాంధీకి, తెలియకుండానే పడుతుంది అది కూడా పాపం. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈయన నా మనిషి అనుకుంటాడు, మోడీ గారేమో ఈయన నా మనిషి అనుకుంటాడు. ఇక ఆటలు అక్కడ నడుస్తూ ఉన్నది ఢిల్లీలో. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసినప్పుడు ఆర్మూర్ ఎట్లుండే, ఆర్కేపురం ఎట్లుండే, మొత్తం తెలంగాణ ఎట్లుండే నాకంటే బాగా మీకే కనబడతా ఉన్నది. ఎన్నికల ముందు చూస్తేనేమో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు జాతరనే జాతర. ఏం జాతర? హామీల జాతర, డిక్లరేషన్ల జాతర, అబద్ధాల జాతర. ఎక్కడికక్కడ ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పిండ్రు ఎన్నికలకు ముందు. హామీల జాతర, అబద్ధాల జాతర, డిక్లరేషన్ల జాతర.
ఎన్నిక అయిపోయినా ఇంకేమన్నది ఇవాళ చెప్పుల జాతర ఏడ చూసినా చెప్పులు కనబడుతున్నాయి లైన్లలో మొత్తం ఏడ యూరియా కోసం కిలోమీటర్ల లైన్లు కొత్త సినిమా రిలీజ్ అయితే ఉరుకుతారు చూడు తలుపులు తెరవంగానే ఒక అట్లు ఉరుకుతారు రైతులు ఇవాళ ఒక్కొక్క దగ్గర తలుపులు బంద్ పెట్టి ధన్మని తెరిస్తే ఎగవడు ఉరుకుతున్నారు ఒకళ్ళ మీద ఒకరు అలా కుంటోళ్ళు ఉన్నారు పాపం నడవరాని వాళ్ళు ఉన్నారు వయసు మళ్ళిన వాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇవాళ మొత్తం అవస్థలు పడే పరిస్థితి వచ్చింది ఆలోచించండి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది మనం ఆదమరిచినాం కాబట్టి వచ్చింది ఇవాళ పొద్దున తమ్ముడు నాకు అలా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు బడంగుపేటలో మా అక్క అద్భుతంగా లైబ్రరీ కట్టిందని ఆ తమ్ముడు ఎంత బాగా కట్టిరు లైబ్రరీ అని ఆ తమ్ముడికి నేను ఏం చెప్పినా అంటే తమ్ముడు ఈ ఒక్కటే పని కాదు ఇంకా చాలా పనులు చేసినాం అటువంటి లైబ్రరీలు మా అక్క చాలా కట్టింది కానీ దరిద్రం ఏంటంటే మేము చెప్పుకోలేదు మేము చెప్పలేదు మీరు చెప్పలేదు ఏమున్నత్తి అని కనబడతలేదా ఎదురుగా లేదా కళ్ళకి ఎదురుగా లేదా అని మనం అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేసినారు వాళ్ళు ఎక్కించిన మాటలు ఎన్నెన్ని మాటలు చెప్పారు ప్రగతి భవన్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉన్న నివాసంలో 150 రూమ్లు 150 రూమ్లు ఉన్నాయన్నారు బంగారు బాత్రూమ్లు ఉన్నాయన్నారు బుల్లెట్ ప్రూఫ్ ఏమో ఉన్నాయన్నారు మళ్ళీ మొన్న పాపం బట్టి విక్రమార్క గారు ఇప్పుడు అల్లు ఉంటాడు మన ఆయన అడిగిండు టీవీ నైన్ ఆయన ఏమడిగిండు ఏమాయ సార్ మరి 150 బాత్రూములు బాగా ఎంజాయ్ చేస్తున్నావా బంగారు బాత్రూములు చూస్తున్నావా అంటే హే నవ్వుతుంది